డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. లోకేష్ శివగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముమ్మిడివరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు సంఘీభావ పాదయాత్ర కొనసాగించారు. పరిశ్రమలు రాజధాని రావాలన్న చంద్రబాబుతోనే సాధ్యమని లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధవ్ మాట్లాడుతూ జీవో నంబర్ 1 తీసుకువచ్చి నారా లోకేష్ పాదయాత్ర ఆపాలని, పార్టీ సమావేశాలు ఆపాలని జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేసినప్పటికీ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుందని అన్నారు. మన యువనేత నారా లోకేష్ గారి యువగలం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో సంఘీభావం తెలపడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ తెలుసు, యువగలం ప్రారంభించినప్పటి నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత వణికిందో మీ అందరికీ తెలుసు. జియో నంబర్ 1 అని చెప్పి తీసుకొచ్చారు. ఆయన నడుస్తుంటే ఆయన మైక్ లాగించుకున్నారు. ఆయన మాట్లాడే ప్రచారం వెహికల్ తీసుకున్నారు. కనీసం ఆయన నిల్చోడానికి ఒక స్కూల్ ఉంటే అది కూడా లాక్కునే పరిస్థితి. ఈ రోజు మీకు తెలుసు, వైసీపీ ప్రభుత్వం